ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు కాలభైరవాష్టమి. కాలభైరవాష్టమి సందర్భంగా కాలభైరవుణ్ణి ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అలాగే కాలభైరవాష్టమి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి మార్గశిర బహుళ అష్టమి, సాయంత్రం 6:50 వరకు. నక్షత్రం పుబ్బ, ఉదయం 8:33 వరకు. తదుపరి ఉత్తర నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి బుధ శుక్ర వృశ్చికంలోను, కుజుడు ధనుర్రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలనిస్తాయి. బంధువర్గీయుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. అనవసరపు విషయాలు ఏవైతే మీకు ఇబ్బందికరంగా ఉంటాయో వాటి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు, ఆధ్యాత్మిక చింతన భావన అధికంగా ఉండటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకోవటం, దాన ధర్మాలు చేయటం, వీటిపైన మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నా మీరు ఆశించినట్టుగా అనుకూలంగా లేదనే నిరాశ మాత్రం మీలో కలుగుతూ ఉంటుంది. కాలభైరవాష్టమి సందర్భంగా మేషరాశి వారు కాలభైరవుణ్ణి గులాబీలతోటి పూజించి పరమాన్నం నివేదించాలి. దీని వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి కూడా ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వ్యాపారస్తులకి ఆశించిన దానికంటే కూడా ఆర్థిక అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మార్పులు చేర్పులు కలిగేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి కనపడుతున్నా మీరు వాటిని స్వీకరించడానికి ఆలోచిస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు, వీటి గురించి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి వీరికి ఖర్చులు అధికంగా ఉండటం, ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అయితే వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉన్నా కూడా కోర్టు విషయాలలో మాత్రం సానుకూలత అనేది గోచరిస్తోంది. మీకు ప్రతికూలంగా ఉన్న వారు కూడా మీకు అనుకూలంగా మారేందుకు అవకాశాలు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. కాలభైరవాష్టమి సందర్భంగా వృషభ రాశి వారు కాలభైరవుణ్ణి చేమంతులతోటి పూజించి పులగం నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధించడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలలో సానుకూలమైన పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. నరఘోష, నరదృష్టి, వీటి వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలనిస్తాయి. ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉంటుంది. దాన ధర్మాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా పెద్దగా మార్పులైతే గోచరించడం లేదు.
ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండటం అయితే అవసరము. ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది. మీ కృషికి తగిన ఫలితం కోసం మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. మీ ఉన్నతాధికారులకి మీరు చేసిన పనికి సంబంధించి జవాబుదారీ ఇవ్వటం కూడా గోచరిస్తూ ఉంటుంది. కాలభైరవాష్టమి సందర్భంగా మిథున రాశి వారు కాలభైరవుణ్ణి గన్నేరు పుష్పాలతోటి పూజించి పులిహోర నివేదించాలి. దీని వలన ఆకస్మిక ప్రమాదాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా అద్భుతమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మీరు గనక స్థలం మారాలన్నా, ఇల్లు మారాలన్నా లేదా బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్నా వీటన్నిటికీ సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, మీరు కోరిన విధంగా మీ జీవితం ముందుకు వెళ్ళటం, మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరించటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అనుకూలమైన స్థితిగతులు, ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటము, మీరు అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కావటము, మీ కృషికి తగిన గుర్తింపు లభించటము, నూతన పెట్టుబడులు మీకు అనుకూలించటము, ఇవన్నీ కూడా మీకు సంతృప్తికరంగా ఉంటాయి. కాలభైరవాష్టమి సందర్భంగా కర్కాటక రాశి వారు కాలభైరవుణ్ణి సన్నజాజులతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కుటుంబం పరంగా వీరికి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి వీరికి కలుగుతూ ఉంటాయి. హఠాత్తుగా ఆగిపోయిన పనులు పూర్తి కావటము, దానికి సంబంధించి ఆర్థికంగా పురోగతి లభించటం అనేది కూడా గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం వలన స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్ళటము, దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, వీటికి సంబంధించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీనికి తగిన విధంగా నడుచుకోవడానికి కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి, వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. కాలభైరవాష్టమి సందర్భంగా సింహరాశి వారు కాలభైరవుణ్ణి బిల్వదళాలతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. దీని వలన ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. ముఖ్యంగా చేస్తున్న ఉద్యోగం కోల్పోవటం లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి నూతన వ్యాపారాభివృద్ధి గురించి వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు మీ యొక్క స్థలాలు కానీ ఇళ్ళు కానీ అమ్మాలనుకుంటే దీనికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి వారు గనక దూర ప్రయాణాల గురించి ఆలోచన చేస్తూ ఉంటే అందులో మీకు సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కన్యా రాశి స్త్రీలు కూడా వీరికి అనేక విషయాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎప్పుడూ చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండటం, అనారోగ్య సమస్యలు కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయని గ్రహించాలి. కాలభైరవాష్టమి సందర్భంగా కన్యా రాశి వారు కాలభైరవుణ్ణి మల్లె పువ్వులతోటి పూజించి పెసరపప్పు అన్నం నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత లభిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్నా, నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్నా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా పూర్తి కావటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దీంతో పాటు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటన్నిటినీ కూడా అధిగమించడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ పనులు ఏవైతే వాయిదా వేస్తూ వచ్చారో వాటిని పూర్తి చేసేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో వీరి ప్రతిభకు గుర్తింపు లభించటము, ఉన్నతాధికారులు ప్రశంసించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేయటము, వారి పేరు మీద మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాలభైరవాష్టమి సందర్భంగా తులారాశి వారు మందార పుష్పాలతోటి కాలభైరవుణ్ణి పూజించి పూర్ణం బూరెలు నివేదించాలి. దీని వలన వీరికి శత్రువులపైన విజయం లభిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఎటువంటి మార్పులు అనేవి గోచరించటం లేదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మీరు ఆశించినట్టుగా ప్రతి పని పూర్తి కావటం కోసం మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది ఉన్న ఖర్చులు అధికంగా ఉండటం వలన నిరాశకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిని కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం గురించి మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. కాలభైరవాష్టమి సందర్భంగా వృశ్చిక రాశి వారు కాలభైరవుణ్ణి తెల్ల గులాబీలతోటి పూజించి పులగం నివేదించాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సూచిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అధిక శ్రమకి గురవటం వలన శారీరకంగా బడలిక అనేది ఎక్కువగా ఉంటుంది. నరఘోష నరదృష్టి అధికంగా ఉండటం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి తగువులు ఇబ్బందులు ఉండటం వలన మానసిక ప్రశాంతత అనేది కోల్పోతూ ఉంటారు. మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు అనేవి పాటించాలి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన వ్యక్తుల సహాయ సహకారాలు తీసుకోవటం వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. కాలభైరవాష్టమి సందర్భంగా ధనుర్రాశి వారు కాలభైరవుణ్ణి పారిజాతాలతోటి పూజించి శాకాన్నం నివేదించాలి. దీని వలన దృష్టి దోషాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు కూడా సానుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. బంధుమిత్రుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా సానుకూలంగా ఉండడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీతోటి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారితోటి కూడా మీరు అనుకూలంగా ఉండడానికి మీ ప్రయత్నం అనేది మీరు కొనసాగిస్తూ ఉంటారు. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా అనుకూలమైన స్థితిగతులు, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, సంతానానికి అనుకూలంగా ఉండటం, నూతన పెట్టుబడుల వలన లాభం కలిగే అవకాశాలు, వీటన్నిటితో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. కాలభైరవాష్టమి సందర్భంగా మకర రాశి వారు కాలభైరవుణ్ణి కనకాంబరాలతోటి పూజించి లడ్డూలు నివేదించాలి. దీని వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా వీరు ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఎక్కువగా కృషి చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి.
అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు గనక స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే వీటికి సంబంధించి మీరు ఇంకా ప్రయత్నించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా ప్రతికూలత అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలలో ఇంకా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని లేదా మీరు ప్రతి పనికి కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతున్నాయని మీరు నిరాశకి గురవుతూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు జాగ్రత్త వహించాలి. విద్యార్థులు ముఖ్యంగా వారి విద్య పట్ల ఏకాగ్రతను కనబరచాలి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాలభైరవాష్టమి సందర్భంగా కుంభరాశి వారు కాలభైరవుణ్ణి తులసి దళాలతోటి పూజించి మినపగారెలు నివేదించాలి. దీని వలన ఆరోగ్యం చేకూరుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన, భావన పెరగటము, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం లేదా ఉద్యోగంలోనే మార్పులు కోసం మీరు ప్రయత్నం చేయటం అనేది గోచరిస్తోంది. మీరు కనుక బదిలీలు, స్థానచలనం గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నించాలి. మీ జీవిత భాగస్వామి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. మీ యొక్క సంతానం గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. కాలభైరవాష్టమి సందర్భంగా మీనరాశి వారు కాలభైరవుణ్ణి నందివర్ధనాలతోటి పూజించి రవ్వకేసరి నివేదించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కలుగుతున్న అవరోధాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. కాలభైరవాష్టమి సందర్భంగా కాలభైరవుడి యొక్క అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కాలభైరవాష్టమి. ఈ సందర్భంగా శివాలయంలో ఉన్న కాలభైరవుడి మందిరానికి వెళ్ళి కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం, కాలభైరవుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకోవటం, కాలభైరవ మందిర ప్రాంగణంలో గుమ్మడికాయ దీపాలు వెలిగించడం ద్వారా శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కాలభైరవ అష్టకాన్ని ఈరోజు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం త్రిసంధ్యలలో పఠించడం ద్వారా కూడా కాలభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాలభైరవ అష్టకం పఠించలేని వాళ్ళు ఓం అష్టభైరవాయ నమః అనే సులభమైన మంత్రాన్ని పఠించిన కాలభైరవుడి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. కాలభైరవుడి మందిరంలో కాలభైరవుడికి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు, మినపగారెలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం, కాలభైరవుడి వాహనమైనటువంటి శునకాలకు మినపగారెలు అందించడం ద్వారా కూడా సమస్త దృష్టి దోషాలు, శత్రుబాధలు తొలగింపజేసుకొని సకల శుభాలను అందిపుచ్చుకోవచ్చు. ఇంద్రుడు ఆ కామధేనువు యొక్క పాలు సువర్ణ భాండంలో గ్రహించి సురభిక్షీరములం సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగంబువులం నిలింపజనని సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికన్ సొంపార గోవిందుండంచు రణక్రంత విపక్షుతోజిత జలక్షున్ సాధు సంరక్షణున్నన్నారు. ఆ కామధేనువు యొక్క పాలని దిగ్గజములు తమ తొండములతో పట్టుకున్నటువంటి స్వర్ణ కుంభములతో తెచ్చినటువంటి ఆకాశగంగా జలాల్ని చిన్ని కృష్ణుడి మీద పోసి గోవిందా అని పట్టాభిషేకం చేశాడు. ఆ గోవిందా అని ఎవరైనా పిలిస్తే ఉలిక్కి పడతారట. కృష్ణావతారం వెంకటేశ్వరుడిగా వచ్చింది కాబట్టి నా దగ్గరికి రా రా అని పిలిచి రక్షించిన అవతారం. అందుకే ఎవరైనా గోవిందా అంటే ఉలిక్కి పడతాట. అమ్మో నేనే పిలిచి రక్షించాను, ఎవరో గోవిందా అంటున్నారు, నేను చూడాలని. అందుకే వెంకటాచలంలో ఇంకొక నామం చెప్పరు. గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, తలతీసి ఇత్తుమా ఇలవేలు పంచును తలవెట్రుకలనిచ్చు ధన్యులొకట. తల వెంట్రుకలనిచ్చేసి మా పాపాలు పోగొట్టుకుని ఇక పైన పాపం చెయ్యకుండా భగవంతుడి చెప్పినట్టు బ్రతుకుతామని మారిన బుద్ధితో తలనీలాలిచ్చి తిరిగేటటువంటి భక్తుల యొక్క గుంపులు, స్వామి ప్రసాదంబు కందుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట.
ఆ చేతికిచ్చినటువంటి లడ్డు ముక్కలు పంచుకొని నోట్లో వేసుకుని గబగబా తినేస్తే అయిపోతుందేమో అని నోట్లో వేసుకుని కళ్ళు మూసుకొని గొప్పగా ఆస్వాదిస్తూ ఆనందపడిపోయేటటువంటి భక్తుల గుంపులొకట. వెంకటాచలం వెళ్ళండి చక్ర పొంగలి దొరికితే అబ్బా అదేదో పెద్ద పదోన్నతి కలిగినట్టు, ఈసారి కొండ మీదకి వెళ్ళినప్పుడు అనుకోకుండా చక్ర పొంగల్ దొరికిందండోయ్ అంటాడు. కాబట్టి అక్కడ అన్నీ అపురూపమే. కాబట్టి స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట. ఏది ఎయ్యడ విన్నను స్వామి మాట, ఎక్కడ ఏది వినండి ఆయన గురించే చెప్పుకుంటుంటాడు, ఎక్కడ చూడండి ఆయనే తిరుగుతూ ఉంటాడు. స్వామి నటించుచుండు ఈ శైలమందు, ఆ కొండ మీద ఆయన నర్తన చేస్తూ ఉంటాడు. అందుకే అక్కడ గోవిందా అన్న నామానికి అంత ప్రఖ్యాతి వచ్చింది. గోవిందా అన్న నామంతో కీర్తించి పరవశించిపోతూ ఉంటారు అంతటి మహానుభావుడు. అందుకే ఆయన పేరే వెంకటేశ్వరుడు. ఆయనని ఒక్కసారి దర్శనం చేస్తే చాలు సమస్త పాపములు పోగొడతాడు. వెంకటేశ్వర దర్శనానికి కలియుగంలో అంత శక్తి ఎందుకు వచ్చింది అంటే అది ఒక గొప్ప విద్యుత్ సంఘాతం. అది ఎవరు చెక్కి పెట్టింది కాదు, స్వామి నిజంగా అక్కడ నిలబడి ఉంటారు. అందుకే మీరు వెంకటాచల చరిత్ర చదివితే ఆయన అనుగ్రహించాలి అనుకుంటే రాత్రివేళ కట్టేసిన గంటలు మోగే ఈ దేవాలయంలో కొన్నిసార్లు ఆయన అనుగ్రహిస్తాడు, పిలిస్తే పలుకుతాడు స్వామి. అంతటి మహానుభావుడు. అందుకే అటువంటి వెంకటాచలంలో పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆనందనిలయంలోకి వెళ్ళి బయటికి వస్తే చాలు పొంగిపోతారు.